హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను ప్రీవియస్ డే వీడియోస్లో మనకి నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 25,790 రూపాయల దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ మనకి నేను మన ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ నేను బేరిష్నెస్లో ఉన్నాను కూడా చెప్పడం జరిగింది. కానీ మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది. నేను ఇంటర్డేలో ప్లే చేశాను. ఇంటర్డే బేసిక్లో హోల్డింగ్ పర్పస్లో మొత్తం నేను పొజిషన్ని మొత్తం ఎగ్జిట్ చేసుకున్నాను. హోల్డింగ్లో ఏం లేదు ప్రజెంట్ అయినా సరే బాధ. కానీ నేను మాత్రం ఇప్పుడు కూడా బేరిష్నెస్లోకి వెళ్ళాల్సిందే. మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ రావాల్సిందని చెప్పి అనుకున్నాను. నేను పుట్ ఆప్షన్ గురించి ఎదురు చూస్తుంటాను అనమాట. ఎందుకంటే మనకి మార్కెట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఉన్న కండిషన్స్లో చూసుకుంటే మాత్రం మార్కెట్ ఒక బబుల్లో ఉంది. సడన్గా పేలే అవకాశం కూడా ఉంది. అందువల్ల నేను వీలైన త్వరగా చాలామంది హోల్డింగ్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ప్లెజెంట్ అయితే ప్లే చేసుకుంటున్నాను సేఫ్ సైడ్లో. ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ అయితే విపరీతంగా రాంగ్ బయింగ్ వెళ్ళింది. విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు కూడా నేను స్టిల్ మార్కెట్ ఏదో న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది తప్ప కానీ మార్కెట్ టెక్నికల్ కానీ వాల్యూమ్ అనాలిసిస్లో చూసుకున్నది ఇదిగైతే మార్కెట్ వెళ్ళటం లేదు. ఓకేనా, న్యూస్ బేసిక్ మీద రన్నింగ్ అవుతుంది మార్కెట్. సో అయితే మార్కెట్ ఎప్పుడైతే సెల్లింగ్ జరుగుతుంది, ఎందుకంటే మనకి ఆర్బీఐ రేట్ కట్టుకోవడం ఉంది మన ఇండియాలో. సో దాని ఇంపాక్ట్ కూడా ఉంచే అవకాశం ఉంది. ఆ రోజు ఏదైనా మనకి మార్కెట్ ఏదైనా సెల్లింగ్ వస్తుంది, లేదంటే ఒక న్యూస్ భయంకరమైన ఏదైనా పెద్ద న్యూస్ గురించి వెయిట్ చేస్తుంది మార్కెట్. ఆ న్యూస్ వచ్చినా సరే మార్కెట్లో ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మనకి మార్కెట్లో ఉందన్నమాట. సో అయితే మనకి నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఒకవేళ బ్రేక్ చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది కూడా చెప్పడం జరిగింది. మన రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. నేను ఇంట్రాడే బేసిక్లో మాత్రమే నేను బై చేసుకున్నాను. ఇది ప్లే చేశాను. నిన్న మాత్రం కొద్ది వాలటిలిటీ ఉంటుంది. మొన్న రావాల్సిన వాలటిలిటీ నిన్న వచ్చింది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మార్కెట్ అన్ని విధాలుగా ఉండదు, చెప్పిరాదు కాబట్టి మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్, ఎక్స్పెక్టెడ్ మూమెంట్ కూడా ఉంటాయి. ఓకే, అయితే మార్కెట్లో మన రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ ఒక రెసిస్టెంట్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. సో జాగ్రత్తగా మన రెసిస్టెంట్ లెవెల్ అయితే ఇది. ఎందుకంటే ఉన్న వాల్యుయేషన్లో మార్కెట్ ఉండటం మంచిది కాదు. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు, పెద్ద అనలిస్ట్ కూడా ఇదే చెప్తున్నారు. మార్కెట్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది, ఇది ఎప్పుడైనా సరే పేలే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట. ఓకే, సో ఒకసారి మన ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన ఇంటర్డే బేసిక్లో సో ఆల్రెడీ నేను మీకు ఇంట్రా బేస్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఈ లెవెల్ని ఒకసారి నేను ఒక రెసిస్టెంట్ లెవెల్గా మీకు చెప్పడం జరిగింది. ఆ రెసిస్టెంట్ లెవెల్ నిన్న మాత్రం బ్రేక్ చేసింది. సరైన వాల్యూమ్తో బ్రేక్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చి మార్కెట్ మళ్ళీ అటెంప్ట్ చేసింది. మార్కెట్ విత్ వాల్యూమ్ ప్రకారం ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. ఓకేనా, సో ఎందుకంటే మార్కెట్ వాల్యూమ్ ప్రకారం సహకరిస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. వాల్యూమ్ సహకరించకపోతే ఇలాగే మార్కెట్ ఒక అప్సైడ్ వెళ్ళి ఒక సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చి మార్కెట్లో మళ్ళీ అక్కడి నుంచి బాటంలో ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అన్నమాట. సో ఇదనమాట మనకి. అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ అయితే ప్రజెంట్ ఉన్న వాల్యూ ప్రకారం 26,000 అయితే నా ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత సెకండ్ టార్గెట్ అయితే 26,100, థర్డ్ టార్గెట్ ఫైనల్ టార్గెట్ అయితే 26,200 అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది నాకు ఇంటర్డే బేసిక్లోనే అయితే ప్లే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ టార్గెట్ని హోల్డింగ్ పర్పస్లో అయితే నేను ప్రజెంట్ అయితే పెట్టను. ఓకేనా, ఆప్షన్స్ మాత్రం పెట్టను. లాంగ్ టర్మ్లో ఈక్విటీస్ అయితే పెట్టుకుంటాను, కానీ ప్రజెంట్ ఆప్షన్స్ అయితే నేను చాలా మటుకి మొన్న ప్రీవియస్ డే వీడియోస్లో ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అయిందో 15% హోల్డ్ అయితే ఉంది. ఆ 15% కూడా నేను ఎగ్జిట్ అయిపోయాను. ప్రజెంట్ మొన్నటితో నిన్నటి నుంచి మాత్రం నేను ఇంటర్డే బేసిక్లో మాత్రమే ప్లే చేసుకుంటాను అనమాట. సో అయితే మనకి ఈ లెవెల్ వరకు అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. మన రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది. ఈ లెవెల్ వరకు వెళ్ళి మనకి ఇక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు అవకాశం ఉండొచ్చు, లేకపోతే కానీ అయితే ఇంత ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న మార్కెట్ని ఎప్పుడైనా సరే మనకి చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం ప్లే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఇది. నా టార్గెట్ అయితే సపోర్ట్ లెవెల్ యాజ్ ఇట్ ఈస్గా మనం సపోర్ట్ లెవెల్ చెప్పుకుంటే మాత్రం ఆల్రెడీ కాబట్టి ఈ లెవెల్ మనకి ఆల్రెడీ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఒకసారి మనకి అటెంప్ట్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా భయంకరమైన గ్యాప్ డౌన్ వస్తే మాత్రం అది వేరే విషయం అనుకోండి. ప్రజెంట్ మార్కెట్ వాల్యూమ్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో
ఆ లెవెల్ అయితే మాత్రం సపోర్ట్ అయితే చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే, అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఫస్ట్ ఇంటర్డే బేసిక్లో కాబట్టి నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పుట్ ఆప్షన్ తీసుకుని 20 రూపీస్ 15 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత వాల్యూమ్ సాగరిస్తే కాల్ ఆప్షన్ కూడా ట్రై చేస్తాను అనమాట. లేని పక్షంలో వాల్యూమ్ సాగరించి వస్తే అదే పుట్ ఆప్షన్ నేను కొనసాగించుకుంటాను. ఓకేనా. నా టార్గెట్ ఫైనల్ అదే ఇంటర్డే బేసిక్లో అయితే మాత్రమే ఇది నా టార్గెట్ అయితే నాకు ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఇది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి క్లోజింగ్ వచ్చి 53,793. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ కూడా చెప్పాను. మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. మనకి డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒక రెసిస్టెంట్ లెవెల్ని ఈ లెవెల్ని అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ లెవెల్ అయితే నాకు ఫైనల్ రెసిస్టెంట్ లెవెల్గా క్రియేట్ చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. ఆ లెవెల్ వరకు అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. న్యూస్ బేసిక్ మీద మార్కెట్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది తప్ప కానీ ఉండాల్సిన దానికన్నా మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఉండాల్సిన దానికన్నా మార్కెట్ వెళ్ళటం లేదు. సో నేను 30 మినిట్స్లో కనబడుతున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక రెసిస్టెంట్ ఇంతకుముందు గతంలో ఒక రెసిస్టెంట్ లెవెల్గా ఉంది. ఇప్పుడు సపోర్ట్గా ఇంటర్డే బేసిక్లో సపోర్ట్గా మారుతుంది. ఇది ఇంటర్డే బేసిక్ మాత్రమే ఫ్రెండ్స్, హోల్డింగ్ పర్పస్ కాదు. ఈ లెవెల్ని మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు మార్కెట్. ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఈ లెవెల్ని అటెంప్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది ఇంటర్డే బేసిక్లో. ఓకేనా. అదేవిధంగా మనకు ఒకసారి లెవెల్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర అయితే మనకి 55,000 దగ్గర 55,000 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. 55 నుంచి 55 అబోవ్ అనమాట. కొద్దిగా ఒక 100 రూపాయలు 200 ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ పైకి వెళ్ళొచ్చు, కంగారు పడక్కలేదు. మరొక 55,000 దగ్గర అయితే నాకు రెసిస్టెన్స్ జోన్ అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే నేను పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఇంటర్డే బేసిక్లో మాత్రమే నేను ప్లే చేసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, హోల్డింగ్లో ప్లే చేయను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.